అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ, పట్టణాలకు దీటుగా మిద్దె సాగు నిర్వహిస్తున్న కృష్ణా జిల్లా వణుకూరు గ్రామ మహిళ అనుభవం, చేపల్లో బ్యాక్టీరియా పరాన్న జీవుల వల్ల వచ్చే వ్యాధులు నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణ జిల్లాల్లో వరి తర్వాత సాగయ్యే ఆహార ధాన్యపు పంట మొక్కజొన్న. రబీలో వరి మాగాణుల్లోనూ పత్తి, పసుపు పంటల తర్వాత రెండో పంటగా మొక్కజొన్నను సాగు చేయడం పరిపాటి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు చేసిన మొక్కజొన్న పైరు పలు దశల్లో ఉంది. మొక్కలు చిన్నగా ఉన్నప్పటి నుంచే కత్తెర పురుగు పంటకు కంటకంగా మారింది. ఈ పురుగు నివారణకు ఒక పక్కా ప్రణాళికతో నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు పాటించాల్సిన చర్యలను సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ బి దిలీప్ కుమార్. తెలంగాణలో సాగు చేసే అతి ముఖ్యమైన పంటలలో వరి, పత్తి తర్వాత మనకు మొక్కజొన్న అధిక విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. ఏ సమయంలో వేసుకున్నా ఈ పంట పండుతుందనే కారణంతో రైతులకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఏదన్నా పంట ఖాళీ అయిన తరువాత మొక్కజొన్న పంటను వేసుకోవడం జరుగుతుంది. దీనివల్లనే యాక్చువల్గా అసలు సమస్య మొదలవుతుంది. ఎందుకంటే ఈ కత్తెర పురుగు సంవత్సరం పొడుగుతా పంట అవైలబుల్ ఉండడం వల్ల సంవత్సరం పొడుగుతా ఇది డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి రైతు సోదరులు ఈ పంటను ఒక నిర్దిష్ట కాలంలో అట్లీస్ట్ అంటే దగ్గరగా ఉండే రైతులు, చుట్టుపక్కల రైతులందరూ కలిసి ఒకేసారి వేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది మొదటి సూచన. కత్తెర పురుగు అనేది స్పోడాప్టెరా జాతికి సంబంధించిన పురుగు. కత్తెర పురుగును నివారించుకోవడానికి కొన్ని సూచనలు ఏంటంటే, వేసవిలో మనము లోతుగా దుక్కులు చేసుకోవాలి. వేసవిలో దీని యొక్క ప్యూపా దశలన్నీ భూమి లోపలికి వెళ్ళేసి మళ్ళీ తొలకరిలో బయటకు వచ్చేసేసి ఒక్కొక్క రెక్కల పురుగు దాదాపుగా 200 నుంచి 400 గుడ్లను పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము లోతుగా కనుక సమ్మర్లో దుక్కులు కనుక చేసుకోగలిగితే చాలా వరకు ఎండవేడికి ఈ పురుగులు బయటపడి చనిపోయేందుకు అవకాశం ఉంటుంది. లేదా కొన్ని రకాల పక్షులు కూడా వీటిని ఏరుకొని తినేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మొక్కజొన్నలు వేసే ప్రదేశంలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితిలో మనము త్రూఅవుట్ దిస్ ఇయర్ వేస్తున్నాం కాబట్టి చుట్టూ కనుక ఒక 3 నుంచి 4 సార్ల నేపియర్ గ్రాస్ను కనుక వేసుకోగలిగితే ఇది ఆకర్షక పంటగా పనిచేస్తుంది. ఈ ఆకర్షక పంటగా మీద వచ్చేసేసి ఈ కత్తెర పురుగు కొంత డ్యామేజ్ చేసినప్పుడే మనం కనుక గమనించేసి 5% వేప గింజల కషాయం కానీ లేదా వేప నూనె కానీ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే కొంతమేర కంట్రోల్ చేసుకోవచ్చు. పంటలు వేసుకున్న తర్వాత రైతులు ఒక 30 రోజుల పంట వయసు ఉన్నప్పుడు ముందే కెమికల్ పోకుండా సున్నము, ఇసుక 9 పాలు ఇసుకలో 1 పాలు సున్నం కనుక కలిపి ఆ సుడులలో కనుక వేసుకోగలిగితే ఈ యొక్క
కత్తెర పురుగును చాలా చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 5 లింగాకర్షక బుట్టలు కనుక మనం పెట్టుకొని అందులో మన యొక్క రెక్కల పురుగులను గమనించి అప్పుడు మనము ఈ యొక్క పంట పైన పిచికారీ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. 5 కాకుండా ఒక 15 లింగాకర్షక బుట్టలు కనుక మనం పెట్టుకోగలిగితే చాలా వరకు ఈ యొక్క మగ పురుగులు దాంట్లోకి వచ్చి పడిపోతాయి. కాబట్టి కలయికకు మగ పురుగుల లోటు ఏర్పడుతుంది. కాబట్టి కొంతమేర అట్లా కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. దీన్ని మాస్ ట్రాపింగ్ అంటారు. చిట్ట చివరి దశలో కెమికల్స్ వాడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే స్టార్టింగ్లో మనకు క్లోరాంట్రానిలిప్రోల్ అది 0.4 ml 1 లీటర్ నీటి కలిపి సుడులో కనుక పిచికారీ చేసుకున్నా కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ ప్రొక్లేమ్ అని దొరుకుతుంది, అదైనా కూడా మనము 0.4 grams 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా సుడులలో పడేటట్టుగా పిచికారీ చేసుకుంటే ఈ పురుగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం ఇంకా పవర్ఫుల్ కావాలి మందు కావాలనుకున్నప్పుడు సయాంట్రోనిలిప్రోల్ కూడా మనము 1.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా ఈ యొక్క కత్తెర పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు. 4 నుంచి 5 దశకు చేరినప్పుడు కెమికల్స్తో అంత ఈజీగా కంట్రోల్ అవ్వదు. అప్పుడు తప్పనిసరిగా విషపు ఎర ఖచ్చితంగా వాడాలి. ఈ విషపు ఎర కోసం అని చెప్పేసి 1 ఎకరానికి 10 కేజీల తౌడులో ఒక 2 కేజీల బెల్లము చక్కగా ముందు రోజు కలిపి పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ క్లోరిపరిపాస్ కానీ లేదా 1/2 లీటర్ మోనోక్రోటోఫాస్ కానీ కలిపి ఒక ముందు రోజు తయారు చేసుకుంటే చాలా మాగి అయి చక్కటి వాసన వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి కనుక మనం సుడులో వేసుకోగలిగితే పెద్ద సైజులో ఉండే అంటే చివరి దశలో ఉండే కత్తెర పురుగు కూడా చాలా చక్కగా కంట్రోల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. విస్తరిస్తున్న వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటి మత్స్య పరిశ్రమ. ఆంధ్ర రాష్ట్రంలో విస్తరించి ఉన్న తీర ప్రాంతంలోని రైతులకు చేపలు, రొయ్యల పెంపకం ప్రధాన ఉపాధి మార్గంగా ఉంటోంది. చేపలు బహుసున్నిత జీవులు. వాతావరణ మార్పులను ఏమాత్రం తట్టుకోలేవు. అసలే శీతాకాలం నుంచి వేసవికి మారుతున్న సంధికాలం ఇది. ఈ కాలంలో బ్యాక్టీరియా వ్యాధులైన రెడ్ డిజీజ్, తాటాకు, అల్సర్, పొట్ట ఉబ్బు వ్యాధులతో పాటు పరాన్న జీవులైన చేపపేను, ముప్ప పురుగుల వల్ల చేపల పెరుగుదల తగ్గిపోతుంది. వీటి నివారణకు రైతులు విచ్చలవిడిగా రసాయనాలను వాడటం వల్ల చేపల్లో అవశేషాలు ఉండిపోవటమే కాక పెంపకందారుల అనవసర ఖర్చుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. అలా కాకుండా పెంపక ప్రారంభం నుంచి నీటి నాణ్యత, మేత యాజమాన్యంలో శాస్త్రీయత పాటించినట్లయితే వ్యాధులు సోకకుండా ఉండి చేపల పెంపకం లాభదాయకంగా ఉంటుందంటూ సూచనలిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్. ఈ చేపల పెంపకంలో కూడా మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూసింది ఈ వ్యాధులు, ఒకటి బ్యాక్టీరియా వ్యాధులు, అదేవిధంగా ఈ పరాణజీవి వ్యాధులు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చూసేంటే ఒకే రకమైన వ్యాధి కాకుండా ఈ రెడ్ డిసీజు, అలాగే తాటాకు తెగులు, తర్వాత ఈ అల్సర్ డిసీజ్, ఇవన్నీ కూడా కలిపి మిక్స్డ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా రావడం అనేది జరుగుతుంది. అందుకే వీటన్నిటికీ కారణం ఏంటంటే నీటి యొక్క నాణ్యతని, అలాగే మేతలో మనకి వాటికి కావలసిన పోషకాలన్నీ కూడా అందించకపోవడం వల్ల, ఇంకొకటి మనకి నీటిని పెట్టిన తర్వాత ఎక్కువగా మన రసాయనాలు వాడడం వల్ల వ్యాధులు ఎక్కడొస్తాయని చెప్పి ముందు జాగ్రత్త చర్యలుగా ఎక్కువగా రసాయనాలు వాటికి వాడడం వల్ల, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా మనం ఈ వ్యాధులు వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గించలేకపోతున్నాం. అందుకేంటంటే మనం ఈ వ్యాధులు కానీ ఈ చేపల పెంపకంలో మనం ఈ సమగ్ర యాజమాన్యం అనేది పాటించాలి. చేప పిల్లల్ని తీసుకొచ్చి అది ఏ సైజు ఉన్న పిల్లలైనా సరే మన చెరువులో వేసుకునేటప్పుడు మనం ఆ చెరువులో వేసుకునే ముందే వాటిని జాగ్రత్తగా వాటి యొక్క సీడ్ ట్రీట్మెంట్ అనేది చేసి వాటిని కనీసం మనం 100 ppm పొటాషియం పెర్మాంగనేట్ కానీ లేదంటే 100 ppm ఫార్ములిన్లో కానీ ఒక్కసారి ముంచి వాటిని కానీ మన చెరువులో చల్లుకున్నట్లయితే చాలా వరకు ఈ పరాన్నజీవి వ్యాధులు అనేవి మన చెరువులో రాకుండా జరుగుతుంది. తర్వాత మనం చెరువులో నీటిని నింపుకునే ముందే చెరువులోని నీటి గుణాలన్నీ కూడా చూసుకొని అవన్నీ కూడా నీటి గుణాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి, చేప పెరగడానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి చూసుకొని, ముఖ్యంగా ఏంటంటే వీటిలో చేపల వచ్చేసరికి 3 రకాలైన గుణాలు. ఒకటి pH 7.5 నుంచి 8.5, అలాగే ఆక్సిజన్ 5 ppmకు మించి ఉండేటట్లు, తర్వాత ఏంటంటే ఈ అమ్మోనియా, నైట్రైట్, H2S ఇటువంటివి ఏవి కూడా 0.
అసలు లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి. ఇవి ముఖ్యంగా వీటితో పాటుగా మిగతాగా ఆల్కలినిటీ, హార్డ్నెస్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. అయితే చేపల్లో వచ్చేసరికి ఈ మూడింటిని కూడా తరచుగా మనం పరిశీలించి వాటి నుండి సరి చేసుకుంటుంటే చాలా వరకు మనకి చేపల వ్యాధులు అనేవి రాకుండా గమనించవచ్చు. నీటిని నింపిన తర్వాత ఏదో ఒక శానిటైజర్ని లేదంటే ఒక పెస్టిసైడ్ని కొట్టడం జరుగుతుంది. అయితే మనం ముందు నీటిలో నింపుకునేటప్పుడే మన కాల వాటర్ని, శుభ్రమైన వాటర్ని కానీ నింపుకున్నట్లయితే ఏదైనా స్క్రీన్ మెష్ని పెట్టి నింపుకున్న తర్వాత వాటర్ మీద బ్యాక్టీరియా మామూలుగా మన కాల వాటర్ నుంచి అయితే ఏ విధమైన అవసరం లేదు. ఏ శానిటైజర్ కానీ ఏ పెస్టిసైడ్ కానీ చూడండి. ఎప్పుడైతే మనం ఈ డ్రైనేజ్ వాటర్ నుంచి కానీ మురుగు నీరు అనేది కానీ మనం అనుమానం ఉంటేనే దాన్ని ఒకసారి చూసుకొని అటువంటి వాటర్లో మనం దాన్ని చేయడానికి మనకి ఈ శానిటైజర్ వేసి దాన్ని తగ్గించడం జరుగుతుంది, బ్యాక్టీరియా లోడ్ తగ్గించడానికి. అయితే వీటికి బదులుగా ఏంటంటే మనం ఈ చెరువుల్లో, చేపల చెరువుల్లో మనకి అగ్రికల్చర్ లైమ్ అంటే కనీసం 30 కేజీలు, అలాగే మనకి పరాణజీవులన్నీ కూడా తగ్గడానికి తరచూ వాడుకోవాలనుకుంటే మాత్రం సాధారణ ఉప్పు అదొక 30 కేజీలు. ఈ రెండు కలిపి మనం కానీ ప్రతి 15 రోజులకు ఒకసారి మన చెరువులో జల్లుకున్నట్లయితే చాలా వరకు మనకి ఒకటి శానిటైజరు ఏది వాడకుండాను, అదేవిధంగా మన పరాణజీవకాలు పెస్టిసైడ్స్ వాడకుండా కూడా చేపల పెంపకం కొనసాగించవచ్చు. తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే ఏం చేస్తుంటే ఈ బ్యాక్టీరియల్ వ్యాధి వచ్చినప్పుడు మనందరికీ కూడా ఏ వ్యాధికి ఏ మందు అన్నది ఇంచుమించు ఒక యాంటీబయాటిక్, అదేవిధంగా శానిటైజర్ వాడుతుంటాం. మనకు మేతల మందులు వాడుతుంటాయి. మేతల మందు వాడేటప్పుడు మాత్రం యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఎప్పుడైతే చేపలు 4-5 చనిపోతున్నాయో మొట్టమొదటిగా మనం ఆ చేపలను తీసుకెళ్ళి మన పరీక్షలు, మన వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో పరీక్షించుకొని వాటికి ఏ విధమైన వ్యాధులను తీసుకొని దానికి సంబంధించిన మందును మాత్రమే వాడాలి. కానీ చాలా వరకు మనం ఏం చేస్తుంటామంటే ఈ 4 రకాలుగా ఉండగానే ఒకేసారి దీనికి అన్ని రకాల వ్యాధులు ఉండొచ్చు అని చెప్పి 2-3 రకాల యాంటీబయాటిక్స్, అలాగే ఒక రకం ఏదైనా సరే ఈ పరాణజీవులు తగ్గించడానికి అని చెప్పి దానికి ఒక మందు పెట్టడం జరుగుతుంది, మేతల మందు పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే పెట్టిన తర్వాత మొదట్లో కొద్దిగా తగ్గొచ్చు. మరలా మళ్ళీ అదే చెరువులో ఇంకో నెల పోయిన తర్వాత మరలా అదే డిసీజెస్ రావడం జరుగుతుంటుంది. అదే బ్యాక్టీరియల్ వ్యాధి లేదంటే అదే పరాణజీవి వ్యాధి రావడం జరుగుతుంది. మరలా ఏం చేస్తుంటే మరలా మనం ఈ యాంటీబయాటిక్స్ అని పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా యాంటీబయాటిక్స్ ఎక్కువగా పెట్టడం వల్ల ఒకటి మనకి ఆ వ్యాధి మరలా వచ్చినప్పుడు దాన్ని తగ్గించలేకపోవడం, దానివల్ల నష్టం జరగడం, ఇవి యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల మనకి ఖర్చు కూడా అధికంగా ఉండడం, మరలా ఏంటంటే దాన్ని పూర్తిగా తగ్గించాలంటే ఇంకొక యాంటీబయాటిక్, దానికంటే హయ్యర్ యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం జరుగుతుంది. తర్వాత మనకు పట్టుబడి చేసిన తర్వాత మన దాంట్లో యాంటీబయాటిక్ రెసిడ్యూస్ కానీ, పెస్టిసైడ్ రెసిడ్యూస్ కానీ మన చేపలో ఉండి అవి తిరిగి మరలా మనమే తినడం కానీ లేదంటే మన వినియోగదారులకి కూడా నష్టం జరుగుతుంది. అందుకేంటంటే చేపల చెరువుల్లో ఏ విధమైన యాంటీబయాటిక్ కానీ ఏ విధమైన రసాయనం కానీ వాడిన అవసరం లేదు. ఒకటి మనకి ఎప్పుడు వాడాలి, తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాధిని తగ్గించాలి అనుకుంటే ఆ టైంలో మనం కానీ సిఫారసు చేసిన యాంటీబయాటిక్ని ఓటీసీ కానీ లేదా ఒక డాక్సిసైక్లిన్ కానీ ఇలాంటివి ఏమైనా సరే వాడాలి. వాడాలనుకున్నప్పుడు ఇంచుమించు మనకి మొదట పెట్టిన తర్వాత కనీసం 5 రోజులు, ఒకసారి యాంటీబయాటిక్ మొదలెట్టిన తర్వాత 5 రోజులు పూర్తిగా వాడిన తర్వాత ఆ యాంటీబయాటిక్ వాళ్ళు తగ్గింది అనుకుంటే అప్పుడు ఒకవేళ అప్పటికి కూడా 0 రాకపోతే ఇంకొక 7 రోజులు మ్యాక్సిమం వాడి యాంటీబయాటిక్ వాడకాన్ని ఆఫ్ చేయాలి. కానీ చాలా సందర్భాల్లో చూసింది ఏంటంటే మనం ఈ యాంటీబయాటిక్ ఒకసారి పెట్టిన తర్వాత దాన్ని 15 రోజులు 20 రోజులు కూడా మనకి ఒకే యాంటీబయాటిక్ని రెగ్యులర్గా మన మేతలో ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఇవ్వడం వల్ల వ్యాధి తగ్గకపోగా మరలా దానివల్ల యాంటీబయాటిక్ రెసిడ్యూస్ అని మన యొక్క క్వాలిటీ అయిన ప్రోడక్ట్ అనేది తగ్గిపోతుంది. అందుకేంటంటే మన చెరువుల్లో ఇవేవి ఇవ్వనవసరం లేదు. చెరువుల్లో కావాలంటే ఈ లైము, ఉప్పు కాకుండా ప్రీబయోటిక్ మీడియా అంటాం. ఆ మీడియా ఏంటంటే మనకి తౌడు, అలాగే చెక్క కలిపి తర్వాత ఈస్ట్, వీటిని మనం ఒక రోజు అంతా నానబెట్టి దాన్ని కానీ మనం చెరువులో రెగ్యులర్గా కొట్టుకున్నట్టయితే మనకి మంచి బ్యాక్టీరియా మన చెరువులో ఉత్పత్తి చెంది చాలా వరకు హానికరమైన బ్యాక్టీరియాలను తగ్గించడం జరుగుతుంది. తర్వాత మనం యొక్క ఈ నీటి క్వాలిటీలో నీటి రంగు, ముఖ్యంగా మన చేపల చెరువులు ఎక్కువగా ఏంటంటే ఈ మైక్రోసిస్టిస్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పి దానివల్ల ఎక్కువ మేత అంటలేదనో లేదా దానివల్ల ప్రాబ్లం వస్తుందని జరగడం జరుగుతుంది. అందుకేంటంటే మన చెరువు యొక్క రంగు ఎప్పుడు కూడా లేత ఆకుపచ్చ నుండి ఆకుపచ్చ గోధుమ రంగులో ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ రంగు మనం నీలం రంగు ఎక్కువగా మారుతుందో మనకి ఎక్కువగా ఈ హానికరమైన ప్లాంక్టన్ ఎక్కువగా ఉన్నట్లు లెక్క. అందుకేంటంటే ఆ విధంగా రాకుండా ఉండాలంటే మనకి పై నీటిని అంతా కూడా బయటికి తీసేసి మరలా మనం కొత్త నీటిని తోడుకోవడం, తర్వాత దాన్ని సరిచూసుకొని మనకి మంచి బ్యాక్టీరియా ఎక్కడైతే మన పక్క చెరువులో కానీ ఇంకో చెరువులో కానీ గ్రీన్ వాటర్ ఉందో అటువంటి వాటర్ని మన చెరువులోకి తోడుకున్నట్లయితే అవి ఎక్కువగా వృద్ధి చెంది ఈ హానికరమైన బ్యాక్టీరియాలు తగ్గిస్తాయి.
ఆ విధంగా చేయడం వల్ల మనకి ఇంచుమించు మన నీటి క్వాలిటీ అలాగే దాంతోపాటుగా మనకి ఈ జూ ప్లాంక్టన్ కూడా ఎక్కువగా వృద్ధి చెంది మన చేపలకి సహజ ఆహారం కూడా ఎక్కువగా ఉండడం వల్ల మన మేత ఖర్చు కూడా తగ్గడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఒకటి ఏ విధమైన రసాయనాలు వాడకుండా మనం కల్చర్ చేయగలిగినట్లయితే మనకి తప్పకుండా మనకి మంచి నాణ్యమైన ఉత్పత్తిని సాధించవచ్చు. అలాగే దిగుబడిని పెంచుకుని ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. మిద్దె తోటలో సొంతంగా పెంచుకుంటున్న కూరగాయలు, పండ్లు అవి ఆరోగ్యానికి చేస్తున్న మేలును గుర్తించాక ఎందరో ఔత్సాహికులు మొక్కల పెంపకానికి ఉత్సాహం చూపిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో విస్తరిస్తున్న మిద్దె సాగు సంస్కృతి ఇప్పుడు పల్లెలకు చేరువవుతోంది. పెరటని, డాబాలను రకరకాల మొక్కలతో నింపేస్తున్నారు. వారి అభిరుచులకు తగ్గట్లుగా అలంకరణ మొక్కలు, అరుదైన మొక్కలకు సైతం స్థానం కల్పిస్తున్నారు. మొక్కల పెంపకంపై ఉన్న మమకారంతో తన ఇంటిని నింపేయడమే కాదు, ఎన్నో బహుమతులను అందుకున్నారు కృష్ణా జిల్లా వణుగూరు గ్రామానికి చెందిన మహిళ. తన నందనవనాన్ని ఎలా తీర్చిదిద్దారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. మొక్కలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న ఈమె కొల్లు అనురాధ. కృష్ణా జిల్లా వణుకూరు స్వగ్రామం. 2.5 సంవత్సరాల క్రితం ఆకుకూరలతో ప్రారంభమైన పెంపకం నేడు కూరగాయలు, పూలు, పండ్ల మొక్కలకు విస్తరించింది. ఇంటి ఆవరణలో ఉన్న అందమైన మొక్కలు సాదరంగా ఆహ్వానం పలుకుతాయి. ఇక మేడపై ఓ నందనవనాన్ని సృష్టించారు అనురాధ. పెంపకం పూర్తిగా సేంద్రియం. ఇందుకోసం వంటింటి వ్యర్థాలతో పాటు కషాయాలను సొంతంగా తయారు చేసుకుంటున్నారు. మిద్దె సాగులో ఈమె చేసిన కృషికి బహుమతులు సైతం వరించాయి. ఇలా మొక్కలను పెంచటం వల్ల ప్రత్యేకమైన వ్యాయామాలేవీ అవసరం లేదని, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ప్రకృతి ఒడిలో సేద తీరటం ఎంతో సంతృప్తిని ఇస్తుందంటారు అనురాధ. నేను 2 సంవత్సరాలన్నర అవుతుందండి మొదలుపెట్టి. స్టార్టింగ్లో మళ్ళు కట్టించుకున్నానండి. తర్వాత ఏమో కొన్ని 100 రూపీస్ టబ్లు ఉంటాయి, కూలర్ టబ్లు ఉంటాయి, అవన్నీ యూజ్ చేసుకున్నానండి. కూలర్ టబ్లు ఏమో ఆకుకూరలకి, 100 రూపీస్ టబ్లు ఏమో ఫ్రూట్ మొక్కలకు పెట్టుకున్నాను. 50 రూపీస్ టబ్లు ఏమో కొత్తిమీర ఇట్లాంటి చిన్న చిన్న పుదీనా అట్లాంటికి ఉపయోగించుకున్నాను. ఈ మధ్యకాలంలోనే హాఫ్ డ్రమ్ములు పెట్టుకున్నానండి. 200 లీటర్ తెచ్చుకొని హాఫ్ చేసుకొని అందులో ఫ్రూట్ మొక్కలు పెట్టుకున్నాను. చుట్టూతోనేమో అంతర పంటగా వేసుకుంటున్నాము. బీరతీగలు అవి పాకటానికేమో అది కట్టించుకున్నానండి. ఫస్ట్లో నేనండి ఆకుకూరలతో స్టార్ట్ చేశానండి. తర్వాత ఏమో మెల్లమెల్లగా కూరగాయ మొక్కలు బెండని, బీరని, చెట్టు చిక్కుడు, మిర్చి, టమాటా, ఆగాకర, కాకర, సొర ఇట్లా కూరగాయ మొక్కలు అన్నీ మేము తినే వరకే పెంచుకుంటున్నామండి. తర్వాతనే ఫ్రూట్ మొక్కలు మొదలు పెట్టామండి. ఫ్రూట్ మొక్కలు కూడా కాపు బాగానే వస్తున్నాయి. కొంచెం వాటికి పెద్ద డ్రమ్ములు ఇచ్చుకుంటున్నాను. స్లాబ్ మీద పెడితే స్లాబ్ పాడవుద్ది, మనం ఊడ్చుకోవాలన్నా కడుక్కోవాలన్నా వీలుగా ఉండదని స్టాండ్లు చేయించేసుకున్నాం ఒకసారి. మందారాలండి హైబ్రిడ్ 18 రకాలు ఉన్నాయండి. అన్ని ముద్ద, రెక్క. నాటి ఏమో 8 రకాలు, కింద 7 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, టెర్రస్ మీద ఒకటి ఉంది. రోజు పూలు ఏం తక్కువ అండి, అవి కొంచెం బతకట్లేదని తగ్గించేశాను. ఆర్నమెంటు ప్లాంట్స్ 100 వారాలు కూడా 2 ఉన్నాయి. ఇంకా కనకంబరాలని, మల్లెని చాలా వెరైటీలే ఉన్నాయండి. ఈ రోడ్ సైడ్ అందంగా ఉంటుందని అట్లా పెట్టుకున్నాం. కింద అన్ని పూల మొక్కలే పెట్టుకున్నాం. ఫ్రూట్స్ మొక్కలు కూడా ఉన్నాయి. స్టార్ ఫ్రూట్ ఒకటి ఉంది, జామ్ ఉంది, సీడ్లెస్ జామ్ ఉంది, కింద ద్రాక్ష కూడా ఉంది, పైకి ఎక్కిస్తున్నాం దాన్ని. చలికాలంలోనేమో ఏమేమి పండుతాయో అవి పెట్టుకుంటానండి. టమాటా ఒకటి, బెండ ఒకటి, ఆకుకూరలు, కాకర, ఆగాకర కాపు అయిపోయింది, సీజన్ అయిపోయింది దానికి. మా కూరగాయలు మేమే పండించుకుంటాం. నేను బయట కొంటాం తక్కువ. మేము వారంకి 5 రోజులు మా మిద్దె తోటలో పండి మేము తింటాం. ఎప్పుడైనా 1 రోజు 2 రోజులు అట్లా కొనుక్కుంటాం.
ఆకుకూరలో సక్సెస్ అయినప్పుడు కూరగాయలు, ఇక దాంట్లో సక్సెస్ అయినప్పుడు ఇక ఫ్రూట్ మొక్కలు అట్లా పెంచుకోవచ్చు. నేను కూడా అట్లాగే చేశాను. ఈ మధ్య రోజ్ సొసైటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. విజయవాడ టెర్రస్ గార్డెన్ అని దానికి గ్రూప్ తరపున బెస్ట్ గార్డెనర్గా అవార్డు ఇచ్చారండి. నాకు 2 అవార్డులు వచ్చాయి. చాలా ఆనందం అనిపిస్తుందండి. ఇంకా ఇంకా పెంచుకోవాలి, ఇంకా బాగా చేసుకోవాలి, ఇంకా ఇలాంటి ప్రైజులు చాలా తెచ్చుకోవాలని చాలా ఆనందంగా ఉంటుంది. ఇందులో నేను 4:30కి వస్తానండి. ఇక టైం తెలియదండి నాకు. ఇందులో పని చేస్తుంటే అసలు చీకటి పడేదాకా ఉండిపోతా. అంటే మొక్కలు కలుపు మొక్కలే తీసుకొని ఎరువులు వేసుకొని నీళ్ళే పట్టుకొని ఊడ్చుకోవడం, ఇట్లా చీకటి పడే వరకు అసలు ఎప్పుడు చీకటి పడ్డాక ఇంకా కనబడట్లేదు అనుకున్న టైంలో వెళ్ళిపోతా కిందకి. ఇది వరకు అంటే కొంచెం నిద్ర అది పట్టేది కాదు. నాకు ఇది ఒక ఎక్సర్సైజుల కింద ఉపయోగపడుతుంది. నేను వాకింగ్కి వెళ్ళను, నాకు ఇక్కడే సరిపోద్ది. వాకింగ్లు ఎక్సర్సైజులు అన్నీ ఇక్కడే సరిపోతాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గుంటూరు జిల్లా దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్లో ఈ ఏడాది పసుపు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. కొత్త పంట రావటానికి ఇంకా 2 నెలల పైగా సమయం ఉంది. ప్రస్తుతం పాత పంటకు మెరుగైన రేట్లు దక్కుతున్నాయి. అత్యధికంగా క్వింటాలుకు 14,000 రూపాయల ధర లభించింది. దీంతో కొందరు రైతులు పంటను విక్రయిస్తుండగా ఇంకొందరు వేచి చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం పసుపు విస్తీర్ణం తగ్గటం, దిగుబడులు పడిపోవటంతో మార్కెట్ పుంజుకుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు బాగుందండి. 13,050 పడింది ఇవాళ. నిన్న మొన్న సౌక కొంచెం, ఇవాళ గిరాకీ బాగా. పంటలు తగ్గినాయి అనుకుంటున్నారు జనం, అందుకని రేటు పెరిగింది అనుకుంటున్నారు. రైతులకు కూడా అనుకూలంగానే ఉంది పసుపు రేటు. పోయినేడు 10,000, 9,000 అట్ట ఉందండి. ఈ ఏడు ఇంకా గిరాకీ అయిద్దని అనుకుంటున్నారు. 20,000 అయిద్దని అనుకుంటున్నారు క్వింటాలు. పంట తగ్గింది ఈ ఏడు. అంతా పసుపు ఊర్లు అసలు రైతులు ఎకరానికి 5-6 పుట్టు కన్నా కానట్టుగా ఉంది ఈ ఏడు. ఈ వానల దెబ్బకి పోయింది. బాగుంటే ఎకరానికి 15-20 అయింది, 20 పుట్లు అయింది. ఇప్పుడు ఈ వానల దెబ్బకి ఏడు పోయి ఎకరానికి 5-6 పుట్లు కన్నా కాదనుకుంటున్నారు. 13,500కి అమ్ముకున్నానండి నేను. ఈ రేటు చాలని అదే ఇంకా వచ్చొద్దని అట్టి పెట్టుకున్నాము. ఇంతవరకు చాలని తృప్తిపడి అమ్ముకున్నాము. పెరుగుతుంది తగ్గుతుంది. అప్పుడు ఎంత లేదులేండి, అప్పుడు 7,500, 8,000 ఉంది. ఇప్పుడు ఉన్న రేటు మంచి రేటు, పర్వాలేదు. ఇంత రేటు అంటే సరుకులు యాతలు తగ్గించారు, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అని. నిజామాబాద్ ఏరియాని ఏమన్నా కొద్దిగా మైనస్ పడిందంట, తగ్గిందంట. అది తోటలు దెబ్బతిన్నాయి అంట. అది దిగుబడి తగ్గినా ఇంకా వస్తే రావచ్చు, మళ్ళీ తగ్గితే పడిపోయింది అనుకో, కొత్తది వస్తే పడిపోద్ది. అందుకని కొంతమంది తీసేస్తున్నారు. ఇంకా అంటే మాది మీడియం సరుకు, క్వాలిటీ అయితే 14,000 దాకా ఉంది. పసుపుకు ధరలు పెరగడంతో గోదాముల్లో నిల్వలు చురుగ్గా కదులుతున్నాయి. ఈసారి పసుపు ధరలు ఆశాజనకంగానే కొనసాగుతున్నాయని, జనవరి నుంచి ధరలు క్వింటాలు 10,000 రూపాయలను అధిగమించి ముందుకు పోతున్నాయని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. పసుపు అనేది కూడా ఈసారి డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి ఉంది. అదేవిధంగా లోకల్ వెరైటీ మీద ఎక్కువ డిమాండ్ ఉండడం కారణంగా గత సంవత్సరంతో పోలిస్తే దాదాపుగా 1,500 రూపాయలు నుంచి 2,000 రూపాయలకు పైగా అధికంగా ధర లభించే అవకాశం ఉంది. ఈరోజు దుగ్గిరాల మార్కెట్లో ఫింగర్ మరియు బల్బ్ వెరైటీస్కి దాదాపుగా 13,500 నుంచి 14,000 వరకు కూడా ప్రైస్ అనేది లభిస్తుంది. ఈసారి వాణిజ్య పంటలన్నిటికీ కూడా డిమాండ్ అధికంగా ఉంది. ముఖ్యంగా టారిఫ్స్తో సంబంధం లేకుండా ఈసారి డిమాండ్ అధికంగా ఉండడం కారణంగా రైతులకు చాలా ఎంకరేజింగ్ ప్రైజెస్ ఉండే అవకాశం ఉందని, అదేవిధంగా రైతులకు ప్రొడక్షన్ అనేది కొంత తగ్గినప్పటికీ వ్యత్యాసం గత సంవత్సరంతో పోలిస్తే కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా మరి వ్యాపారులు ముందుకొచ్చి మరి డిమాండ్కి తగ్గట్టుగా ప్రొడక్షన్ లేకున్నా వారు కొనుగోలు చేయడం కారణంగా ధరలు పైకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దక్కుతున్న అధిక ధరలు మరలా ఉంటాయో లేదోనన్న ఆలోచనతో కొందరు పంటను అమ్ముతున్నారు. ఇంకొంతమంది రైతులు ధరలు ఇంకా పెరుగుతాయని భావించి వేచి చూస్తున్నారు. డిమాండ్, సరఫరా మధ్య అంతరాలు తదితర కారణాల వల్ల మార్కెట్ ఎగబాకుతోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.